పద్మ. ఎవరు పద్మ? ఎవరు? ఓ రాబాశాంధ్ర కేమయ. గట్టిగా చెప్పలు కొట్టండి. నిన్ను గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు పద్మ. నిన్ను గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు పద్మ? డోర్నకల్, పుల్లూరు. డోర్నకల్. ఏం సమస్యతో వచ్చావు పద్మ ఇక్కడికి? సమస్యలు బాగున్నాయి. ఇక్కడికి వస్తే దేవుడు తీరుస్తాడని వచ్చావా? ఏమి నీ అప్పులు ఎట్లా అయినాయి అసలు? వ్యవసాయం లాస్ వచ్చిందా? సేవలో కూడా బాగా నష్టపోయా. ఎన్ని లక్షల పొంది? 7 లక్షల. 7 లక్షల. చంద్రే హిలోరా తెరీకురా దృశ్యము మహనాథ్. నేను నీకు ఒకటి ఇస్తాను, ఇది నువ్వు తీసుకొని వెళ్ళు. దీన్ని నీ ఇంట్లో ప్రార్థన చేసుకొని బీరువాలో పెట్టేసి నీ 7 లక్షల అప్పు తీరినప్పుడు తీరగానే ఇదే స్థలంలోకి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఓకేనా? నేను పోయిన నెల కూడా ఇదే ప్రార్థన చేసుకొని వెళ్ళానయ్యా. ఏమని? అప్పులు తీరాలి, నేను సాక్ష్యం చెప్పాలి, మా బాబు సేవలో ముందుకు సాగాలని ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఈరోజు కూడా నైట్ అంతా ప్రార్థన చేసినాం. ఈరోజు మాతో దేవుడు మాట్లాడాలి, దేవుడు సేవకుల ద్వారా మాతో మాట్లాడాలని ఎంతో ఆశతోటి నా కుటుంబము సంఘము వచ్చాము. పద్మ, పరిశుద్ధాత్మ దేవుడిని కోటిస్తున్నాడు. సరే, ఇది పరలోకపు ధనం. ఈ ధనం నీ చేతిలో నేను పెడతా. నీ 7 లక్షల అప్పు తీరిద్ది. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ తల మీద అప్పు కాడి విరిగిపోతా ఉంది.